రైతుల గురించి మాట్లాడుకున్నాం. మీరు ఇన్ని విన్నరు కదా. రైతు బంధు మోసం, రైతు బీమా మీకు తెలుసా? రైతు బీమా 4 నెలలకెళ్ళి ఆగిపోయింది. వీళ్ళు ఎల్ఐసికి పైసలు కట్టలే. ఎల్ఐసికి పైసలు కట్టక ఈ రాష్ట్రంలో 7,600 మంది రైతులకు రైతు బీమా ఆగిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆగినాదే? 3 రోజులు 4 రోజులలో పైసలు వచ్చి బ్యాంకులో పడుతుండే. అంటే రేవంత్ రెడ్డి రైతు బంధుని ఆగం చేసిండు, రైతు బీమాని ఆగమైపోయింది, బోనస్ పోయింది, పంటల కొనుగోలు ఆగమైపోయినాయి. ఇలా కరెంటు కూడా పోయిన పరిస్థితి. కరెంట్ ఎన్ని గంటలు వస్తుంది? బాయికాడ 11, 10, 12, 8 బాయిల కాడ. ఇంకో విషయం మీరు జాగ్రత్తగా వినాలి. అంటే ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటే గ్రామాల్లో రచ్చబండ దగ్గర చర్చ పెడతారు, ఓ ఫంక్షన్ పోతే అక్కడ ముచ్చట పెడతారు. ఏమైనా 10 మంది కూర్చున్న కాడ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంటే ఇంకో సామెత ఉంటుంది, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. నిజాలు మనం మాట్లాడకపోతే పదే పదే రేవంత్ రెడ్డి చెప్పే అబద్ధాలే నిజమయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల మనం నిజాలను ఎప్పటికప్పుడు చర్చ పెట్టాలి, నిజాలను ప్రజల మధ్య మాటల్లో పెట్టాలి. రేవంత్ రెడ్డి అబద్ధాలను, మోసాలను ఎండగట్టే బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది. ఎందుకంటే మనం మాట్లాడకపోతే వాళ్ళు తెలియదా అంటే ఒకసారి మర్చిపోతారు. ఒకటే అబద్ధం 100 సార్లు వస్తే అది నిజమయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఎప్పటికప్పుడు మీరు మాట్లాడుతూ ఉండాలి. ఇవాళ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. రైతులదైతే విన్నర్. మన అచ్చంపేటలో ఎస్టీలు ఎక్కువ ఉంటారు మన దగ్గర. నేను అడుగుతున్న ఈ అచ్చంపేటలో మా ఈ మీటింగ్లో కూడా ఎస్టీ సోదరులు ఉన్నారు. ఈ 2.5 సంవత్సరాల్లో ఏ ఒక్క ఎస్టీ కన్నా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ₹1 సాయం జరిగిందా?